వెల్కమ్ టు 9 వైబ్స్. లోక్సభ ఎన్నికల కోసం తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన పలువురు నేతలపై వేటు వేసింది. గాడ్సేను దేశభక్తుడని అభివర్ణించిన ప్రజ్ఞా ఠాకూర్ సహా మరో ముగ్గురికి తొలి జాబితాలో టికెట్ నిరాకరించింది. 370 సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ దళం ఇండియా కూటమిని ఎదుర్కొనే క్రమంలో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీ విడుదల చేసిన లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన పలువురు నేతల పేర్లు లేకపోవడం చర్చనీయాంశమైంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేర్కొన్న ప్రజ్ఞా ఠాకూర్, సిట్టింగ్ ఎంపీలైన పర్వేష్ వర్మ, రమేష్ బిధూరితో పాటు జయంత్ సిన్హా పేర్లు లేకపోవడం చర్చలకు తావిస్తోంది. ఈ నేతలు పార్లమెంట్ లోపల వెలుపల విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మలేగావ్ పేలుళ్ల కేసులో జైల్లో ఉన్న ప్రజ్ఞ ఆరోగ్య సమస్యల కారణంతో బయటకు వచ్చి పలు డాన్స్ కార్యక్రమాల్లో పాల్గొనడం విమర్శలకు తావిచ్చింది. గాడ్సేను దేశభక్తుడని గతంలో ఆమె అభివర్ణించడం వివాదాస్పదమైంది. ఆ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజానికి మంచిది కాదని, ప్రజ్ఞ క్షమాపణలు అడిగినా పూర్తిగా క్షమించలేకపోతున్నానని ప్రధాని అన్నారు. ఒక వర్గాన్ని బహిష్కరించాలని పిలుపునివ్వడం, ఢిల్లీ షాహీన్ బాగ్ లో సిఏఏ వ్యతిరేక ఆందోళనలు 1 గంటలో క్లియర్ చేస్తానని చెప్పడం ఎంపీ పర్వేష్ వర్మపై వేటుకు కారణమైంది. మరో ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ లో బీఎస్పీ లోక్సభ సభ్యుడైన డానిష్ ఆలీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. చివరకు రమేష్ బిధూరి క్షమాపణలు చెప్పవలసి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో బీజేపీ వీరిని హెచ్చరించింది కూడా. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిని ఎదుర్కొన్న వేళ ప్రత్యర్థికి ఏ ఒక్క అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో బీజేపీ ఈసారి వివాదాస్పద నేతలను బరిలోకి దించవద్దని భావిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తొలి జాబితాలో మొత్తం 33 మంది సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టికెట్ ఇవ్వలేదు. ఈసారి ఎన్నికల ప్రచారం పూర్తిగా ప్రధానమంత్రి సూచించిన వికసిత్ భారత్ 2047 పైనే ఉండాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పార్టీ వర్గాలకు సూచనలు చేసినట్లు సమాచారం. అభ్యర్థులను ప్రకటించడం ఆలస్యం. బీజేపీ కోర్ ఐడియాలజీ అయిన హిందుత్వలో మునిగిపోయిన పార్టీ కోసం సర్వస్వం దారపోసిన వారిని వదిలేసి కొత్తగా తెచ్చిపెట్టుకున్న సాఫ్ట్ హిందుత్వంతో ఈసారి విజయం సాధిస్తుందా లేదా అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుందని అంటున్నారు పలువురు విశ్లేషకులు. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.